హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. నేను బ్యాడ్మింటన్కి అయితే రెడీ అయ్యి వెళ్తున్నానండి. రెగ్యులర్గా నేను 5:30 కల్లా వెళ్తాను. కొంచెం ఎర్లీగా లేచాను ఈరోజు. ఫ్లవర్స్ కోసుకొని వెళ్ళలేకే ఫ్రెండ్స్ అయితే ఆడుతున్నారు బ్యాడ్మింటన్. వాళ్ళు 2 గేమ్స్ ఆడాక నేను జాయిన్ అవుతాను. ఇలా వాళ్ళు ఆడిన తర్వాత నేను కూడా ఒక 2 గేమ్స్ ఆడానండి. కొంచెం 2 గేమ్స్ మధ్య రెస్ట్ తీసుకుంటాం. ఇంటికి వచ్చేసరికి సాకిగా నాతో పాటే వస్తాడులేండి, ఎదురేం చూడు, నాతో పాటే వస్తాడు, నాతో పాటే ఇంటికి వస్తాడు. ఇంకా పాలైతే వాడి కోసం పక్కన పెడతానండి. ఉదయాన్నే ఫ్రిడ్జ్లో తీసి కొంచెం వాటర్ యాడ్ చేసి పోసేస్తాను. చూడండి అలా పాలు. బిర్యానీ తిన్నిందండి నిన్న, నాన్ వెజ్ అది. కొంచెం ఏదన్నా ఫ్రూట్స్ ఉంటాయి కదండి, బనానా తిందు, మిగతా ఫ్రూట్స్లో కొంచెం పాలు, ఓట్స్ మిగిలిపోయినాయి అవైనా పోస్తానండి. గ్యాస్ క్లీనింగ్కి నిమ్మకాయ, బేకింగ్ సోడా, విమ్ లిక్విడ్ 3 మిక్స్ చేస్తున్నానండి. నా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయినాయండి. బ్రేక్ఫాస్ట్, కాఫీ తొందరగా ఎర్లీగా కంప్లీట్ చేశాను. ఈరోజు కిచెన్ క్లీనింగ్ పెట్టుకుందామనేసి కొంచెం డీప్గానే క్లీన్ చేస్తున్నానండి. అంటే కప్బోర్డ్స్ కాకుండా షింక్ గట్టు మొత్తం, గ్యాస్ స్టవ్లు, మిక్సీ, అడ్జస్ట్ ఫ్యాన్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా. 15 days పైన అయిందండి. ఎండాకాలం అని కొంచెం ఎక్కువ నీరసంగా ఉండి చెయ్యట్లేదు ఈ మధ్య. మామూలుగా రోజు గ్యాస్ స్టవ్ తుడుచుకోవటం, సింక్ గట్టి ఇవన్నీ తుడుచుకోవటం సరిపోతుంది, కానీ వాటర్ పోసి ఇలా నీట్గా క్లీన్ చేయటం అంటే చాలా రోజులైందండి. దగ్గర 25 days పైన అయిందండి. సమ్మర్ హాలిడేస్కి అటు ఇటు తిరుగుతున్నాం కదా, నీట్గా తుడిచేసుకొని ఇలాగ సరే ఒకసారి మీకు కూడా ఎలా చేసుకుంటానని చూయిద్దామని ఇలా అయితే చేసుకుంటున్నానండి. కెమెరా అది ఏ యాంగిల్ పెడితే కనిపిస్తుంది అనేది కొంచెం చూసుకొని చూపించాలి కదండి మీకు. ఏ విధంగా అక్కడక్కడ మిస్ అయిపోతుంది చూపించటం. అలాగా కొంచెం ఇవన్నీ పైన గ్యాస్ పైన పెట్టుకునే స్టాండ్స్ ఇవన్నీ తోమేసుకుంటున్నానండి. షింక్లో మొత్తం షింక్ అన్నీ క్లీన్ చేసుకుంటానండి ఈరోజు. ఆ షింక్లో బ్లాక్ కలర్ ఉన్నాయి కదండి, నాకు తెలియక యాసిడ్ పోసానండి స్టార్టింగ్లో. అవి అలాగే పడిపోయినాయి. అప్పటి నుంచి ఇంకా పోయినండి. అది యాసిడ్ అని చెప్పలేదు వాళ్ళు, నార్మల్ లిక్విడ్ లాగే ఉంది. సరే వాడదామనేసి పోస్తే దాంట్లో యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్లుంది. ఆ షింక్ అయితే బ్లాక్ వచ్చిందండి. అప్పటి నుంచి ఇంకా వాడను. మిగతా ఇలానే నార్మల్ న్యాచురల్ వాడతా, లేదంటే విమ్ లిక్విడ్, సర్ఫ్ ఎక్సెల్ అలా వేసి క్లీన్ చేసుకుంటాను. శుభ్రంగా షింక్ గట్టు, గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇలా మనం ఎప్పటికప్పుడు నీట్గా మనం ఎక్కువ కిచెన్లో స్పెండ్ చేసేది లేడీస్ని కిచెన్లో కదండి. నీట్గా కిచెన్ పరిసరాలు, వాతావరణం శుభ్రంగా ఉంటే మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా మనం వండే చోట కూడా హెల్దీగా వాతావరణం అనేది నీట్గా ఉంచుకోవాలండి. అప్పుడే మనం ఏదైనా సరే, ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్తాము, అక్కడ యాంబియన్స్, అక్కడ ఉన్నవి కిచెన్ కూడా చూస్తారు చాలామంది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేసి. అలానే మనం కూడా మనకున్న ఈ కొద్ది దాన్ని రోజు ఇంత డీప్ క్లీన్ చేయము కదండి. మంత్లీ వన్స్ అన్నా ఈ విధంగా నీట్గా చేసుకుంటే చూస్తానికి మనకి నీట్గా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటామండి. ఈ బ్రష్ ఉంది కదండి, మామూలుగా వైర్ బ్రష్ అండి, అదేం గీతలు ఏం పడదు, స్టీల్దేం కాదు. అందుకే నేను ఎప్పుడూ యూజ్ చేస్తాను కాబట్టి ఏం పర్లేదండి. ఇట్లా నీట్గా మొత్తం అక్కడక్కడ పాలు పొంగిపోయినవి, పప్పు పొంగినవి అవి అతుక్కొని సైడ్స్న అవి బ్లాక్గా ఏర్పడతాయండి. ఇలాగా మంత్లీ వన్స్ డీప్ క్లీన్ చేసుకుంటే నీట్గా మొత్తం రిమూవ్ అవుతాయి. పైన టాప్ అని కాకుండా బాటమ్ కూడా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత నాకైతే లిక్విడ్ అయిపోయిందని మళ్ళీ నిమ్మకాయలు, విమ్ లిక్విడ్, బేకింగ్ సోడా కలిపి ఈ విధంగా ఇంకొక బౌల్ తయారు చేసుకున్నాను. మా వాల్స్, స్టవ్ బ్యాక్ సైడ్ వాల్స్, విండో ఇవన్నీ, పైన అడ్జస్ట్ ఫ్యాన్ ఇవన్నీ కూడా ఈ లిక్విడ్ తోటే యూజ్ చేస్తానండి. చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే బాటిల్స్లో కూడా పోసుకున్నా. ఇన్స్టెంట్గా ఇలా ఎందుకులే మళ్ళీ బాటిల్స్లో అవి బాత్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేయని ఉంటాయి కదా అని కిచెన్లోకి మాత్రం ఇలా ఇప్పుడే తయారు చేసుకున్నానండి. చాలా బాగా పనిచేస్తుంది. నిమ్మకాయ, బేకింగ్ సోడా, విమ్ లిక్విడ్ ఈ 3 వేసి ఎప్పుడైనా ఎక్కడైనా ఏవైనా స్విచ్ బోర్డులు, మనకి మరకలు, టైల్స్ మీద, గ్యాస్ మీద, ఎక్కడైనా సరే మిక్సీలు, అడ్జస్ట్ ఫ్యాను ఏవైనా సరే అండి, షింకులు, ఇది మాత్రం బెస్ట్ అండి.
చాలా బెస్ట్గా పనిచేస్తుంది. ఇలాగా నా లిక్విడ్ తోటి అయితే నీట్గా శుభ్రంగా నేను చేసుకున్న లిక్విడ్ తోటి ఇలా క్లీన్ చేసేసుకున్నానండి. ఇవన్నీ క్లీన్ చేసుకొని సర్దుకునేలకి నాకు దగ్గర 2.5 3 hours పట్టిందండి ఈరోజు. అందుకే రైస్ చేసేసి కొంచెం లెమన్ రైస్ లాగా కలిపేశాను. తర్వాత కర్డ్ రైస్, కొంచెం కర్డ్ అన్నం వండేసేసాను 1 glass ఫుల్. దాంట్లో హాఫ్ కర్డ్ రైస్ హాఫ్ లెమన్ రైస్ చేశానండి. ఇలాంటి పనులు ఉన్నప్పుడు అలా వంట తేలిక చేసుకున్నామనుకోండి, ఇవి నీట్గా ఉంచుకోవచ్చు. ఈ వర్క్ చేసి మళ్ళీ వంట అంత పెద్ద ప్రాసెస్ చేయాలన్నా లేడీస్ కష్టం కదా. ఇలా మొత్తం గ్యాస్ అంతే నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. బర్నర్స్ ఇవన్నీ, బ్రష్, మన దగ్గర స్క్రబ్బరు, సోపు, లిక్విడ్, ఇది న్యాచురల్ నేను చెప్పిన లిక్విడ్ ఉంటే చాలండి. మన వంటకి 5 నిమిషాల్లో ఫటాఫట్ అని మెరిసిపోతుందండి. చకాచక్గా నీట్గా ఇలా 1 by 1 ఫస్ట్ లిక్విడ్తో, తర్వాత వాటర్, ఇలా విండోస్ మీద కూడా బాగా మెష్కి ఇవి పట్టినాయండి డస్ట్. బ్యాక్ సైడ్ అయితే మాకు రోడ్డు ఉంటుంది, బస్సులు అవన్నీ పోతుంటాయి కదండి, డస్ట్ వస్తుంది. అందుకే విండోస్ కూడా క్లీన్ చేస్తాను. ఇది వచ్చేసి నేను విండోకి బ్యాక్ సైడ్ పెట్టింది థర్మోకోల్ షీట్ అండి. మాకు ఎండ వస్తుంది బ్యాక్ సైడ్, అందుకనేసి నేను కిచెన్ అంటే మాకు వెస్ట్ సైడ్ ఉంటుందండి అది కిచెన్, ఎండ పడుతుంది అనేసి నేను కింద ఆ పార్ట్ వరకు అయితే థర్మోకోల్తో ఫిక్స్ చేశాను. సమ్మర్ అయిపోగానే మళ్ళీ రిమూవ్ చేసేస్తాను. చేయకపోయినా కూడా ఆఫ్ పైన ఓపెనే ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఉండదు. నీట్గా మనకి బ్యాక్ సైడ్ ఎవరు కనిపించకుండా ఉంటారు. ఇలా అయితే ఒకటైతే కనిపిస్తుందండి ఇక్కడ మనం కిచెన్లో వంట చేసే దగ్గర. నేను బయట ఇవి ఉంటాయి కదండి, నీమ్ ప్లాంట్లు ఇవన్నీ ఉంటాయి, అవి నేచర్ని ఎంజాయ్ చేస్తూ వంట చేస్తాను. ఇలా మొత్తం అయితే షింక్లో వాటర్ తోటి ఈ విధంగా విండో మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఎంత పోస్తున్నా బ్లాక్ కలర్గా వస్తూనే ఉందండి ఆ విండోకి, ఎంత డస్ట్ ఉందో. దగ్గర సమ్మర్ అప్పటి నుంచి నేను విండో క్లీన్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎండగా ఉంటుంది. అటు ఇటు ప్రయాణాలు చూస్తూనే ఉన్నారు కదండి. మే 1st వీక్ నుంచి తిరుగుతూనే ఉన్నాము, ఎలక్షన్ ముందు నుంచి అటు ఇటు వెంటనే ప్రయాణాలు వస్తున్నాయి. అందుకే ఇంకా ఇవన్నీ ఎవరు పనోళ్ళని పెట్టి చేయించాలన్నా వాళ్ళు ఇంత నీట్గా చేయరు. తర్వాత మాకైతే ఏదో చేసే పని తప్ప ఎక్స్ట్రా పని చేయమంటే అస్సలు చేయరండి. అంట్లు తోమించుకుంటే అంట్లు ఒక్కటే. ఇలా మొత్తం నేను ఇవన్నీ చేసేలేకే నా తల ప్రాణం తోక్కొచ్చినట్లు అయిపోయిందండి ఈరోజు. ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేయటం ఒక ఎత్తు అయితే, అన్నీ ఎక్కడొక్కడ నీట్గా సర్దటం ఒకటి. ఈ విధంగా మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చాపింగ్ బోర్డ్స్, చిన్నది మన వుడ్ రోకలి, ఇవన్నీ ఎక్కడ నీట్గా ఆయిల్ డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. టిష్యూ పేపర్స్ ఒక దాంట్లో పెట్టేసేసుకున్నాను. ఇలా నీట్గా కిచెన్ అయితే అంతా సర్దుకున్నానండి. ఇప్పుడు హెడ్ బాత్ చేసేసి శుభ్రంగా స్నానం చేసి తర్వాత మనం కిచెన్లో నిమ్మకాయ పులిహోర దద్దోజనం చేయాలి. ఇప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి, ఎందుకంటే క్లీన్గా ఉంది కదా నీట్గా. ఇంకొక వారం 10 రోజుల దాకా నీట్గా మెయింటైన్ చేసుకుంటాము, అంటే క్లాత్ వేసేసుకొని నీట్గా. అలా తర్వాత మళ్ళీ రొటీన్ అండి, క్లీన్ చేసుకుంటుండాలి. మనం వంట అంటే అదేం పెద్ద మనకి 10 మంది హెల్ప్ చేసేవాళ్ళు కాదు కదండి, మనమే చేసుకోవాలి. కాబట్టి అన్నీ అక్కడక్కడ మరకలు పడుతుంటాయి, ఇది కొంచెం మెస్సీ అవుతుంటుంది. అవి సర్దుకొని నీట్గా ఉంచుకోవాలండి ఎప్పటికప్పుడు వంటకి. ఇవన్నీ సర్దుకున్నానండి. మిక్సీ కూడా నిగనిగలాడుతూ తెల్లగా అంతా క్లీన్ చేసేసుకున్నాను. గ్రైండర్లు మొత్తం ఒక్కసారి వెట్ క్లాత్ వేసి తుడిచేసుకున్నానండి లిక్విడ్ క్లాత్తో. ఈ విధంగా మొత్తం నా వంటగది గట్టు మొత్తం చూడండి ఎంత అద్దంలాగా మెరిసిపోతుందో, అన్ని నీడలు కూడా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.